నమస్తే అండి. ఈరోజు అంశము చెప్పుడు మాటలు. చెప్పుడు మాటల వలన ఎన్నో 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 దారుణాలు ఉంటాయండి. మనం కళ్ళారా చూసింది వినేదే నమ్మాలి. చెప్పుడు మాటలు విని ఎప్పుడు మోసపోవద్దు. ఉదాహరణకి రామాయణంలోని కైకేయి రాముని ఎంతో ప్రేమిస్తుంది. అలాంటిది మందర వచ్చి చెప్పుడు మాట విని అయోధ్యకి 14 సంవత్సరాల వనవాసము భరతుడి పట్టాభిషేకం అని చెప్పడం వల్ల చెప్పుడు మాట వల్లే కదా కైకేయి మారింది. ఎప్పుడైనా సరే చెప్పుడు మాటలు ఎప్పుడు వినద్దు. చాలా చాలా డేంజరస్ వైరస్ మన జీవితంలో డేంజరస్ వైరస్ ఏదంటే చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు వినకు మిత్రమా మిత్రులారా, చూసిందే చూడాలి, వినింది వినండి. ఏమంటాడు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి స్వస్తి. హాయ్ అండి, నమస్తే. మన ఓటు, మన చూపుని వేలుతో మన ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి మనకి ఉంది. ఈ వేలుతో, చూపుని వేలుతో మన ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి మన 13వ తారీఖున ఉందండి. మీరు ఆలోచించి వేయండి. ఎవరికి వేయబోతున్నాడో మన ప్రపంచాన్ని మనకి 5 సంవత్సరాలు మన కడుపు నిండేలా ఉండాలి. అవినీతి లేకుండా, దోపిడీ లేకుండా, అన్యాయం లేకుండా న్యాయంగా వేయండి. మన నాయకుడిని మనమే మంచి నాయకుడిని ఎంచుకుందాం. ఏమంటారు? మన చూపుని వేడుతోనే ప్రపంచం మార్చగల శక్తి మనలోనే ఉంది. 13వ తారీఖున అందరూ ఆలోచించి మంచి నాయకుడిని మనమే ఎన్నుకుందాం. నిజాయితీ గల నాయకుడిని మనం ఎన్నుకుందాం. ఏమంటారు? సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ నాన్న, నిన్ను బాగా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేయవా? నేను అపురూపంగా 7 సముద్రాలు దాటే నేను బాగా చూసుకుంటాను. అవునా నాన్న? ఐ లవ్ యూ టూ అని అంటారు. చాలా మంది ఏమొకరు ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఏం చేద్దాం? మనం పారిపోయి మనం పెళ్లి చేసుకుందాం. సరేనా? అలా ఎప్పుడు చేయకండి. తల్లిదండ్రులకు ఒప్పించండి. అది ఒప్పించకపోయినా అది ఒప్పుకోకపోయినా పర్వాలేదు, వెయిట్ చేయండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేయండి. ముందుగా చెప్తే ఎప్పుడూ ఒప్పుకోడు. మీరు ఒప్పించండి. నేను మీ తల్లిదండ్రులుగా చూసుకుంటాను, మీ అత్తమామ నా తల్లిదండ్రులుగా చూసుకుంటాను, నా అంత హామీ ఇస్తే మీరు ఇవ్వండి అని చెప్పండి. ముందుగా చెప్తే ఎవరు ఒప్పుకోడు. కానీ ఎవరైనా సరే పారిపోయి మాత్రం పెళ్ళి చేయకూడదు. మీ ఇంట్లో ఒప్పించండి. ఏం ఉండలేదా? ముందు ఎవరు తల్లిదండ్రులు ఒప్పుకోడు. ముందు ఆ పని చేయండి, తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు మంచివాళ్ళు. నమస్తే అండి. మనము రోగాలకి భయపడి మనము చలికాలంలోని ఐస్ క్రీమ్ మానేస్తున్నాము, ఎండాకాలంలో 7 వస్తువులు మానేస్తున్నాము, తీపి తింటే ఎక్కువ షుగర్ అని మానేస్తున్నాము. ఇది తింటే అది వస్తుందని రోగాలకి కొంచెం చలికాలం తింటే జలుబు చేస్తుందని మానేస్తున్నాం. అంతేకాని పైన దేవుడు చూస్తారని తప్పు చేయడం మాత్రం మానకపోతాం. ఎందుకని? మనం ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండండి. మనం ఇక తప్పు చేయట్లేదు, ఇక ఎవరు చూడట్లేదు, ఈ 4 గోడల మధ్య మనం ఏమి చేయట్లేదు అని మనము అనుకోకూడదు మిత్రమా. దేవుడు అనే పుస్తకం మీద రాసేస్తాడండి. తస్మాత్ జాగ్రత్త. మనం ఎవరికి మనకు ఒక తప్పు చేసినప్పుడు మన దేవుడికి భయపడాలి. మనం ఎప్పుడు తప్పు చేయకూడదు, మంచి అనిపించుకోవాలి, మంచి పనులు చేయండి. ఏమంటారు? యువకుల అంతే కదా. భగవంతుడికి భయపడండి, న్యాయంగా ఉండండి. మా ఇంటి పక్కన ఈశ్వరరావు గారు ఉన్నాడు. చాలా కోటీశ్వరుడు, డబ్బుంది కానీ ఎవరికీ పెట్టడు. గొప్ప పెస్తున్నాడు. అవునా? ఎందుకయ్యా పెట్టాలి? ఎందుకు పెట్టాలి? వాడు న్యాయంగానే సంపాదించాడు. ఇష్టమంటే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. ఎందుకు పెట్టాలయ్యా? అతను ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకున్నావా? రూపాయి ఇచ్చావా? ఎందుకు పెట్టాలయ్యా? నీకు చెయ్యొచ్చాడు, కాలు ఇచ్చాడు, నువ్వు సంపాదించుకో. నువ్వు ఇచ్చే రకంగా ఉంచుకో. తీసుకున్నాక ఎందుకు తీసుకుంటున్నావు? నీకు కాళ్ళు లేవా? చేతులు లేవా? జ్ఞానం లేదా? ఎందుకవ్వాలయ్యా? పక్కన కోటేశ్వరం ఉన్నాడు, నాకు ఎందుకు పెట్టలేదు? గొప్ప ప్రశ్నలు ఇవ్వచ్చు కదా. ఎందుకు అనుకోవాలి? నీ చేతులు లేవా? నీ కాళ్ళు లేవా? నువ్వు సంపాదించుకో. నువ్వు ఇచ్చే రకంగా ఉండు. ఏమంటారు? అంతే కదా. నువ్వు ఇచ్చే రకంగా ఉండయ్యా. నాకు ఇంకో చూడలేదు, అక్కడ చూడకూడదు. మనం ఇచ్చే రకంగా ఉండు. నువ్వు ఉండు. మిత్రమా, మిత్రులారా, ఉండు.
నమస్తే అండి. కొన్ని మంచి మాటలు. చాలా మంది బియ్యం అయిపోయింది, కందిపప్పు అయిపోయింది అంటుంటారు. అలా అనకండి. బియ్యము నిండుకు ఉన్నాయి, కందిపప్పు నిండుకు ఉన్నాయి అని అనండి. ఎప్పుడైనా దీపము ఆరిపోయిందంటే ఆరిపోయింది, దీపం ఆరిపోయింది అని అనకండి. దీపము కొండెక్కింది అనండి. బయట ఎవరైనా సరే తులసి మొక్క చూసి అదే తులసి మొక్క ఎండిపోయింది, చచ్చిపోయింది అని అనకండి. తులసి మొక్క నిద్రపోతుంది అని అనండి. ఏమంటారు? ఎవరైనా సరే చనిపోతాడేమో, అతను చనిపోయాడు అని అనకండి. అతను కైలాసానికి వెళ్ళాడు, లేకపోతే కైలాసానికి వెళ్ళాడు, మోక్ష మార్గానికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు అని అనండి. ఏమంటారు? అంతే కదా. పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ని వదిలేయండి. ఏమంటారు? సర్వే జన సుఖినో భవంతు. నమస్తే అండి. ఎంసెట్ గురించి చెప్పమంటున్నారు. ఎంసెట్ అంటే అసలు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఇది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండి. ఎగ్జామ్ మీద ఉంటుంది. 160 మార్క్స్ అండి. మ్యాథ్స్ వచ్చేటప్పటికి 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అండి. నెగిటివ్ మార్క్ అని లేదండి. ఇది ఫుల్ బేసిక్ మీద కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. మీకు మౌస్, కీబోర్డ్ వస్తే చాలండి, ఈజీగా మీరు రాయొచ్చు. మీ ప్రిపరేషన్ అంతా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీద ఉంటుంది. మంచి ర్యాంక్ వస్తే మీకు గవర్నమెంట్ సీట్ వస్తుందండి. 1 to 1000 లోపు వస్తే కన్ఫామ్ మీకు గవర్నమెంట్ సీట్ వస్తుందండి. మంచిగా రాయండి, మంచి మార్కులు సాధించండి. ఆల్ ద బెస్ట్ గాయ్స్. మనము చాలా ఫంక్షన్కి వెళుతూ ఉంటాము. మొన్న ఈశ్వరరావు ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ పెళ్ళి బాగా జరిగింది, కానీ ఫుడ్ ఏమి బాగలేదు. ఏమిటో నిన్న సూర్యకాంతం ఫంక్షన్కి వెళ్ళాం, ఎంత బాగా పెట్టాడో భోజనాలు. కానీ ఈశ్వరరావు ఫంక్షన్కి వెళ్ళాం, కానీ భోజనం ఏమీ బాగలేదు అని ఎప్పుడు అలా చెప్పకండి. ఎంతో కష్టపడి తల్లి ఎంతో కష్టపడి పెళ్ళికి కష్టపడి ఫుడ్ పెడుతూ ఉంటాడు. మనం ఎందుకు వెళ్తాము? ఫుడ్ కోసం వెళ్ళట్లేదు. ఆ నూతన వధువులు జీవించడానికి వాళ్ళు 100 సంవత్సరాలు జీవించాలని మన అక్షంతలు వేసి మనం జీవిస్తాం. మన అక్షంతలు అంటే చాలా పవర్ఫుల్. మన చెయ్య అక్షంతలు వేసి ఆ నూతన వధువులకి పిలుస్తాడు. పెళ్ళికి ఎందుకు అంతమంది కాలేజీకి పిలుస్తాడు ప్రత్యేకంగా? అర్థం చేసుకుని. కానీ ఫుడ్ బాగాలేదు అని ఆ తండ్రిని మాత్రం దేశించకండి, ఓకేనా? తల్లి వధువులను చూడండి. ఏమంటాడు? అంతే కదా. నమస్తే అండి. మన జీవితంలో ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మరొకరికి మనము అపకారం చేయకూడదు. ఏమంటారు? మీరైతే మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎదుగుతున్న మనిషి మాత్రం చెడు చేయకూడదు. మనకి చెడు చేసినా కూడా అవతల వారికి మనం చెడు చేయకూడదు. ఏమంటారు? మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, మనకు ఏదో రోజు దేవుడు మనల్ని కాపాడుతాడు. మీరైతే మీరు మంచి చేయండి, ఏదో రోజు మీకు దేవుడు ఏదో రూపంలో ఉన్నతసారిగా మీకు దేవుడు ఆదరిస్తాడు. ఏమంటాడు? అంతే కదా. మనం మంచి చేస్తే మనకు మంచినే కాపాడుతుంది, కానీ ఎదుటి మనిషి మనకు చెడు చేశాడు, కానీ మనం చెడు చేయకూడదు. పైన ఉన్న 4 గోడలు మనం చూడకపోయినా దేవుడు అనేవాడు చూస్తాడు మనకి, మనం ఏమిటో అని. దుర్మరణమా నాకా? చావు నేనంటే గజగజ వణికిపోద్ది, పారిపోద్ది. ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. నా గవ్వల సందడికి నీ గజ్జల సవ్వడి కలపవే బొమ్మాలే. హాయ్ నాన్న, నిన్ను బాగా ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేయవా? నేను అపురూపంగా 7 సముద్రాలు దాటే నేను బాగా చూసుకుంటాను. అవునా నాన్న? ఐ లవ్ యూ టూ అని అంటారు. చాలామంది ఈమెకు ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఏం చేద్దాం? మనం పారిపోయి మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? అలా ఎప్పుడు చేయకండి. తల్లిదండ్రులకు ఒప్పించండి. అది ఒప్పించకపోయినా అది ఒప్పుకోకపోయినా వెయిట్ చేయండి.
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేయండి. ముందుగా చెప్తే ఎప్పుడూ ఒప్పుకోడు. మీరు ఒప్పించండి. నేను మీ తల్లిదండ్రులుగా చూసుకుంటాను, మీ అత్తమామగా నా తల్లిదండ్రులుగా చూసుకుంటాను, నా అంత హామీ ఇస్తే మీరు ఇవ్వండి అని చెప్పండి. ముందుగా చెప్పి ఎవరు ఒప్పుకోడు. కానీ ఎవరైనా సరే పారిపోయి మాత్రం పెళ్ళి చేసుకోకూడదు, చేయకూడదు. మీ ఇంట్లో ఒప్పించండి. ఏం ఉండలేదా? ముందు ఎవరు తల్లిదండ్రులు ఒప్పుకోడు. ముందు ఆ పని చేయండి, తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు మంచివాళ్ళు.